ఇంతకుముందు మనం చెప్పుకున్న క్లాస్‌లో వర్క్ అంటే ఏంటో నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఎనర్జీ అంటే ఏంటో చెప్పుకోబోతున్నామనమాట. ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్ టర్మ్. దీనికిప్పుడు చాలా ఎక్కువ సిగ్నిఫికెన్స్ ఉంది. ఎనర్జీ అంటే శక్తి తెలుగులో. శక్తి అంటారు దీన్ని. ఇంగ్లీష్‌లో అయితే ఎనర్జీ అంటారనమాట. సరే, లైఫ్ ఈజ్ ఇంపాసిబుల్ వితౌట్ ఎనర్జీ. ఎనర్జీ లేకపోతే అసలు లైఫే లేదు. ఒక్కరోజు మనకు నీరసంగా ఉన్నా గూడా ఏ పని చేయలేము. ఎనర్జిటిక్‌గా ఉండాలి ఎప్పుడు గూడా. ది డిమాండ్ ఫర్ ఎనర్జీ ఈజ్ ఎవర్ ఇంక్రీజింగ్. ఈ ఎనర్జీ యొక్క డిమాండ్ క్రమక్రమంగా పెరిగిపోతున్నది. రోజు రోజుకు గూడా ఎనర్జీ అవసరాలు పెరుగుతున్నాయి. వేర్ డు వి గెట్ ఎనర్జీ ఫ్రమ్? ఎక్కడి నుంచి వస్తుంది మనకి ఎనర్జీ? జనరల్‌గా మనకి బిగ్గెస్ట్ సోర్స్ ఏంటంటే సన్నే. సూర్యుడి నుంచి మనం ఎనర్జీని తీసుకుంటున్నాం రకరకాల రూపాల్లో. నువ్వు ఆహారం తింటున్నావు గదా! చెట్ల నుంచి ఆకులు అవి కోసుకొని తింటున్నావు గదా! మరి అప్పుడు నీకు ఎనర్జీ వస్తున్నది గదా! ఒక రకంగా జెప్పాలంటే అది గూడా సూర్యుడి నుంచి వస్తున్నట్టే. ఎట్లా? మరి చెట్ల నుంచి నువ్వు పండ్లను తింటున్నావంటే అసలు ఆ పండ్లు ఎట్లా తయారైనాయి చెప్పండి? అది సూర్యుడి నుంచి వచ్చిన ఎనర్జీని తీసుకొనే గదా ప్లాంట్స్ ఎనర్జీ అవి తయారు జేసింది. కాబట్టి డైరెక్ట్‌గా గాని, ఇండైరెక్ట్‌గా గాని మనకు సన్ అనేది మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అనమాట. వి కెన్ ఆల్సో గెట్ ఎనర్జీ ఫ్రమ్ ది న్యూక్లియై ఆఫ్ ఆటమ్స్. కేంద్రక శక్తి గూడా ఉంది. కేంద్రకాల నుంచి గూడా మనం శక్తిని పొందొచ్చు. ది ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ అండ్ ది టైడ్స్. భూమి యొక్క అంతర్భాగంలో అనంతమైన శక్తి ఉంది. టైడ్స్ అంటే అలలు, వాటి నుంచి కూడా మనం ఎనర్జీని పొందొచ్చు. కెన్ యూ థింక్ ఆఫ్ అదర్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ? మీకు ఇంకా ఏమైనా తెలుసా? A few sources of energy are listed above. There are many other sources of energy. List them. Discuss in small groups how certain energy sources of energy are due to the sun. Are there sources of energy which are not due to the sun? సూర్యుడి నుంచి వచ్చే ఎనర్జీలు ఏంటి, కానివి ఏంటి, అసలు మీకు సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ ఏంటి ఏమన్నా తెలుసా? తెలిస్తే మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయమంటున్నాడు. ఇక్కడ చూడండి, మీకు కొన్ని నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటే మనం వాడే కొద్దీ తరిగిపోతాయి అన్నమాట. ఇంకా మరలా రావు. ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోలియం ఉంది. అది సోర్స్ ఆఫ్ ఎనర్జీనే. పెట్రోలియంతోనే కదా వెహికల్స్ అన్ని నడిచేది. మరి అది ఎనర్జీ యొక్క సోర్సే కదా. కాకపోతే మనం వాడే కొద్దీ అరిగిపోతుంది. అయిపోతుంది ఇంకా. దాన్ని నాన్ రెన్యూవబుల్ అంటే మరలా మరలా పునరావృతం కానటువంటి సోర్సెస్ ఇవి. హైడ్రోకార్బన్ గ్యాస్ లిక్విడ్స్ ఇవన్నీ కూడా మామూలు ఇంట్లో ఉపయోగించే గ్యాసు, న్యాచురల్ గ్యాసు, తర్వాత కోల్ అంటే బొగ్గు, ఈ న్యూక్లియర్ ఎనర్జీ ఇవన్నీ కూడా మనం వాడే కొద్దీ క్రమంగా అయిపోతాయి అన్నమాట. అయిపోయిన తర్వాత మనం ఇబ్బంది పడిపోతాం. కాబట్టి అట్లా గాకుండా ఎంత వాడినా కూడా తరగకుండా ఉండే వాటిల్ని రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటారు. ఉదాహరణకి సోలార్ ఎనర్జీ నువ్వు ఎంతైనా వాడుకో. సూర్యుడు నిరంతరం మనకు ఎనర్జీని ఇస్తుంటాడు కాబట్టి సూర్యుడి నుంచి ఎనర్జీని వాడుకోవటం చాలా మంచిది. తర్వాత జియోథర్మల్ ఎనర్జీ ఫ్రమ్ హీట్ ఇన్సైడ్ ది ఎర్త్. భూమి లోపల హీట్ ఉంటుంది. దాన్ని ఏదో ఒక రూపేణ మనం వాడుకోవటం మంచిది. జియోథర్మల్ ఎనర్జీ అంటే అదే. విండ్ ఎనర్జీ అంటే గాలి యొక్క ఎనర్జీ. మీరు చూసారా కొన్ని చోట్ల విండ్ ఎనర్జీ తోటి పెద్ద పెద్ద ఫ్యాన్స్ పెట్టి ఎలక్ట్రిసిటీ తయారు చేస్తున్నారు. బయోమాస్, ప్లాంట్స్ నుంచి వచ్చే బయోమాస్ని మనం ఎనర్జీగా వాడుకోవచ్చు. హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ అంటే వాటర్ నుంచి వాటర్ ఫ్లో అవుతుంటే కరెంట్ తయారు చేస్తారు కదా. ఇవన్నీ కూడా రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అన్నమాట. మనం ఎంతకాలం వాడినా ఇబ్బంది లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్‌ని వాడటం క్రమంగా తగ్గించి, ఈ రెన్యూవబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీని క్రమంగా వాడటం అనేది పెంచుకోవాలి. లేకపోతే ఉత్తరోత్తరం మనకు చాలా ఇబ్బందనేది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఒక ఆబ్జెక్ట్‌ను కొంచెం హైట్‌కి తీసుకెళ్తే దానికి ఎనర్జీ వస్తుంది అనేది నెక్స్ట్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఆహ్, గ్రౌండ్ మీద ఒక రాయి, ఇది గ్రౌండ్ అనుకోండి. ఈ గ్రౌండ్ మీద ఒక రాయి ఉంది. ఆ రాయికి ఎనర్జీ ఏమీ లేదు. ఆ రాయి నిన్నేమీ చేయలేదు. అదే రాయిని కొంచెం హైట్‌కి తీసుకెళ్ళామనుకోండి, లిఫ్ట్ చేశామనుకోండి ఇక్కడికి, ఖచ్చితంగా దానికి ఎనర్జీ వస్తుంది. ఆ రాయి గనక ఇక్కడ మనం నిల్చొని మన నెత్తి మీద గనక పడిందంటే
ఈ రాయి పని చేస్తుంది, వర్క్ చేయగలుగుతుంది. ఎలా అంటే మన గాయం చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఇక్కడ ఒక చిన్న నెయిల్ పెట్టండి. నెయిల్ ఒక హ్యామర్‌ను పైకి తీసుకెళ్ళి దాని మీద ఎయ్యండి. ఆ నెయిల్ గుచ్చుకొని పోతుంది. అంటే వర్క్ చేయగలిగింది కదా! సో, ఎనర్జీ అనేది ఎలా వచ్చిందంటే ఒక బాడీని పైకి లిఫ్ట్ చేస్తే ఆ బాడీలో ఖచ్చితంగా ఎనర్జీ అనేది వస్తుంది. అదే అక్కడ పాయింట్ అన్నమాట. ఓకేనా? ది ఆబ్జెక్ట్స్ అక్వైర్ త్రూ డిఫరెంట్ మీన్స్ రకరకాల పద్ధతుల్లో ఎనర్జీస్ అనేవి వస్తూ ఉంటాయి. నెక్స్టు ది కేపబిలిటీ ఆఫ్ డూయింగ్ వర్క్. అసలు ఎనర్జీ అంటే ఏంటి అంటే ఇక్కడే మెయిన్ పాయింట్. ఎనర్జీ అంటే పని చేయగలిగేటువంటి దారుఢ్యతను ఎనర్జీ అంటారు. ది కేపబిలిటీ ఆఫ్ డూయింగ్ వర్క్. అంటే ఫర్ ఎగ్జాంపుల్‌కి కొంచెమే పని చేసిందనుకోండి. ఏదైనా ఒక మిషన్ దానికి కొంచెం ఎనర్జీ ఉన్నట్టు. మరింత పని చేసిందనుకోండి, దానికి ఎక్కువ ఎనర్జీ ఉన్నట్టు. అసలు వర్కే చేయలేకపోయిందనుకో, ఎనర్జీ లేనట్టు లెక్క. సో, ఒక మనిషికి గాని, లేదా ఒక మిషన్‌కి గాని ఎనర్జీ ఉంది, లేనిది ఎలా చెప్తావు చెప్పు? అది ఇఫ్ ఇట్ ఈస్ కేపబుల్ టు డూ వర్క్, అది గనక పని చేయగలిగితే ఇట్ హ్యాస్ ఎనర్జీ. అదర్‌వైజ్ ఇట్ హ్యాస్ నో ఎనర్జీ. ఇఫ్ ఇట్ డూస్ మోర్ వర్క్, ఇట్ విల్ హావ్ మోర్ ఎనర్జీ. ఇఫ్ ఇట్ డూస్ లెస్ వర్క్, ఇట్ హ్యాస్ లెస్ ఎనర్జీ. ఎక్కువ పని చేస్తే ఎక్కువ ఎనర్జీ ఉన్నట్టు, తక్కువ పని చేస్తే తక్కువ ఎనర్జీ ఉన్నట్టు. కాబట్టి ఎనర్జీని వర్క్ డన్ అంటే పని చేసే దాన్ని బట్టి ఎనర్జీని మెజర్ చేస్తారు. కాబట్టి ఎనర్జీ అంటే ఏంటి అంటే ది కెపాసిటీ టు డూ వర్క్ ఈజ్ కాల్డ్ ఎనర్జీ. పని చేయగలిగే దారుఢ్యతను ఎనర్జీ అంటారు. ఎనర్జీ ఈజ్ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్క్ డన్. పని ఎంత జరిగిందనే దాన్ని బట్టే ఎనర్జీని కొలుస్తారనమాట. పనికి ఏవైతే యూనిట్స్ ఉన్నాయో ఎనర్జీ కూడా అవే యూనిట్స్. కాబట్టి జౌల్స్ అనేవి ఎనర్జీకి కూడా యూనిట్టే. వర్క్‌కి ఏంటి యూనిట్ జౌల్ కదా! ఎనర్జీ కూడా అవే యూనిట్. ఒక కిలో జౌల్ అంటే 1000 జౌల్స్ అని. ఓకేనా? డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ అంటే ఎనర్జీ అనేది రకరకాల రూపాల్లో దొరుకుతుంటుంది మనకి. ఒకే రూపంలో ఎనర్జీ దొరకదు. ఎలా అంటే కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, కెమికల్ ఎనర్జీ, హీట్ ఎనర్జీ, లైట్ ఎనర్జీ ఎన్ని రూపాలు ఉన్నాయో చూడండి ఎనర్జీకి. శక్తి అనేది ఒక రూపంలో ఉండదు. రకరకాల రూపాల్లో ఉంటుంది. సోలార్ ఎనర్జీ అంటే సూర్యుడి నుంచి వచ్చే శక్తి. న్యూక్లియర్ ఎనర్జీ అంటే కేంద్రకం నుంచి వచ్చే శక్తి అనమాట. న్యూక్లియర్ ఎనర్జీ అంటే. ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ. ఓకేనా? హౌ డు యూ నో దట్ సమ్ ఎంటిటీ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ? డిస్కస్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ అదర్ టీచర్స్. కొన్ని అస్తిత్వాలు ఎనర్జీ యొక్క రూపాలు అని ఎలా చెప్పగలవు అంటే, అవును, రకరకాల అస్తిత్వాలు ఎనర్జీ యొక్క రూపాలే. ఉదాహరణకు ఒక జామ పండు ఉంది. అది ఎనర్జీ యొక్క రూపమే అది. ఎందుకనంటే ఆ జామ పండు తింటే నీకు ఎనర్జీ వస్తున్నది కదా! సో, అది ఎనర్జీ యొక్క రూపమే అనమాట. అలా ఉంది అంతే అది. ఓకేనా? అది జామ పండు రూపంలో ఉంది. దట్ ఈస్ ఏ ఎంటిటీ ఆఫ్ ఎనర్జీ. సరే, ఇప్పుడు మనం ఈ జేమ్స్ ప్రెస్కాట్ జౌల్ అనే సైంటిస్ట్‌ని గురించి తెలుసుకుందాం. 1818 నుంచి 1889 మధ్యలో ఉన్నాడు ఇతను. జేమ్స్ ప్రెస్కాట్ జౌల్ వాస్ యాన్ ఔట్‌స్టాండింగ్ బ్రిటిష్ ఫిజిసిస్ట్. భౌతిక శాస్త్రవేత్త, బ్రిటిష్‌కు సంబంధించి ఇతను జౌల్. హి ఈజ్ బెస్ట్ నోన్ ఫర్ హిస్ రీసెర్చ్ ఇన్ ఎలక్ట్రిసిటీ అండ్ థర్మోడైనమిక్స్. ఎలక్ట్రిసిటీలో రీసెర్చ్ చేశాడు. థర్మోడైనమిక్స్‌లో రీసెర్చ్ చేశాడు. థర్మోడైనమిక్స్ అంటే హీట్. Amongst other things, he formulated a law for the heating effect of electric current. కరెంటు ప్రవహించినప్పుడు ఉష్ణం రావటం అనే దాన్ని గురించి ఇతను ప్రధానంగా చెప్పాడు. కరెంటు ప్రవహిస్తే ఇస్త్రీ పెట్టే వేడెక్కటంలా అదనమాట హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్ అంటే. దాని గురించి ఇతను చెప్పాడు. హీ ఆల్సో వెరిఫైడ్ ఎక్స్పెరిమెంటలీ ది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఈ శక్తి నిత్యత్వ నియమాన్ని ఇతను వెరిఫై చేశాడు. అండ్ డిస్కవర్డ్ ది వాల్యూ ఆఫ్ ది మెకానికల్ ఈక్వివాలెంట్ ఆఫ్ హీట్. జే వాల్యూ ఇతనే చెప్పింది. ఎంతనంటే 4.2. జే అంటే మెకానికల్ ఈక్వివాలెంట్ ఆఫ్ హీట్, జౌల్ పర్ క్యాలరీ.
మెకానికల్ ఈక్వివాలెంట్ ఆఫ్ హీట్ని జేతో డినోట్ చేస్తారు. దాని వాల్యూ 4 జౌల్ పర్ క్యాలరీ అని చెప్పింది ఇతనే. అందుకని ఇతన్ని మనం మర్చిపోకుండా వర్క్కు కానీ, వర్క్ని డబ్ల్యూతో కదా సూచించేది, ఎనర్జీకి కానీ ఎనర్జీని ఈతో కదా, ఆ రెండింటికి యూనిట్ని ఇతని పేరే పెట్టుకున్నాం. సో మాటి మాటికి మనం ఇతన్ని తలుచుకుంటూ ఉండొచ్చు అనమాట. గ్రేట్ సైంటిస్ట్ కాబట్టి మనం అతన్ని తలుచుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ కైనటిక్ ఎనర్జీ అంటే నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.